అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దినవహి న్యూస్ ఛానల్. ఈరోజు హైదరాబాదు ముఖ్య పట్టణానికి, ముఖ్యంగా హైదరాబాదులో నాంపల్లి సిబిఐ ప్రాంగణానికి మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 2 నెలల ముందే సంక్రాంతి పండగ వాతావరణాన్ని తీసుకొచ్చారు. కోర్టు ఆదేశానుసారం ఈ నెల 21వ తారీఖు లోపు ఆయన కోర్టుకు వ్యక్తిగతంగా హాజరవ్వాలని చెప్పి నాంపల్లి సిబిఐ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాల్లో ఆయన ఇచ్చినప్పుడు నేను వ్యక్తిగతంగా హాజరవుతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, నాకు పోలీసులు రక్షణ కల్పించడం చాలా కష్టపడాలి, ట్రాఫిక్ నిబంధనలు కూడా అమలుపరచాలంటే చాలా కష్టం, ట్రాఫిక్ జామ్లు అవుతాయి, అంచేత నేను వీడియో కాల్ ద్వారా అటెండ్ అయ్యే అవకాశం నాకు ఇవ్వండి అని అడిగినప్పుడు కూడా నాంపల్లి సిబిఐ కోర్టు అంగీకరించలేదు. తప్పక మీరు వ్యక్తిగతంగా హాజరవ్వాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. తదనుగుణంగా ఈరోజు ఆయన కోర్టుకి సమయం ఇచ్చారు. కోర్టుకి నేను 11:30 దగ్గర నుంచి 12:30 వరకు కోర్టులో ఉంటాను అని కోర్టుకే సమయం ఇచ్చారు. ఒక టైం టేబుల్ రిలీజ్ చేశారు నిన్న. ఆయన విజయవాడ నుంచి హైదరాబాద్ రావడం, ఎన్నింటికి బయలుదేరుతారు, ఎన్నింటికి ఉంటారు, కోర్టులో ఎన్ని గంటలు ఉంటారు, అన్నీ ఒక టైం టేబుల్. కోర్టుకి సమయం కేటాయించారు, ఆయన కేటాయించారు. కోర్టు కేటాయించలేదు, కోర్టుకి ఆయన కేటాయించారు. అదొకటే కాదు, సమయం 11:30 దగ్గర నుంచి 12:30 వరకు నేను కోర్టులో ఉంటాను అని కోర్టుకి సమయం కేటాయించిన గొప్ప వ్యక్తి ఈ 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఎవరన్నా ఉన్నారంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే, ఇంకెవరు లేరు. ఒక అవినీతి కేసులో ముద్దాయి సుప్రీంకోర్టు వారు తెలియపరిచినట్టు ఇటువంటి వాళ్ళు ఆర్థిక ఉగ్రవాదులు అని చెప్పిన అటువంటి వాళ్ళల్లో ఒకళ్ళైన ఈయన గత 6 సంవత్సరాల నుంచి కోర్టుకి అటెండ్ అవ్వట్లేదు. ఈవేళ కోర్టుకి అటెండ్ అయ్యాడు ఆయన. అంటే కోర్టుకు ఒక పండగను తీసుకొచ్చాడు అనమాట. ఆయన కోర్టుకే పండగ. ఇదివరలో మన మాజీ రాష్ట్రపతి వివి గిరి గారు రాజ్యాంగం మీద గౌరవంతో, రాజ్యాంగం మీద నమ్మకంతో, న్యాయస్థానాల మీద గౌరవం నమ్మకంతో ఆయన కోర్టుకి అటెండ్ అయ్యారు. రాష్ట్రపతి హోదాలో అటెండ్ అయ్యారు. అలాగే ఇందిరాగాంధీ ప్రధానమంత్రి హోదాలో అటెండ్ అయ్యారు. రాజీవ్ గాంధీ అటెండ్ అయ్యారు. మన పివి నరసింహారావు గారు తెలుగు వ్యక్తి సుప్రీంకోర్టుకి అటెండ్ అయ్యారు ప్రధానమంత్రి హోదాలో. అలాగే అనేక ముఖ్యమంత్రులు అటెండ్ అయ్యారు. జయలలిత, లాలూ ప్రసాద్ యాదవ్, ఎంతోమంది అటెండ్ అయ్యారు. ఆఖరికి నిన్నగాక మొన్న 2024లో చంద్రబాబు నాయుడు గారు కూడా అటెండ్ అయ్యారు కోర్టుకి. ఇంతలా జరగలేదే అది. వివి గిరి గారు రాష్ట్రపతి హోదాలో అటెండ్ అయినప్పటికీ సామాన్య మానవుడి కింద అటెండ్ అయ్యాడు. ఇంచేత న్యాయస్థానం మీద గౌరవం. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి హోదాలో అటెండ్ అయ్యారు, కానీ సామాన్య మనిషి కిందే వచ్చాడు ఆయన. ఇందిరాగాంధీ గారు కూడా వాళ్ళేం మేము పండగను తీసుకొచ్చామని అనలేదు. ఏమిటిది?
అసలు ఆయన మనస్తత్వం ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు. మానసిక శాస్త్రవేత్తలు ఆయన మనస్తత్వం మీద రీసెర్చ్ చేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, మన భారతదేశానికి తెలియపరచాలి ఈయన మనస్తత్వం ఇటువంటి మనస్తత్వం అని. మానసిక శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేయాలి ఆయన మనస్తత్వం మీద. ఆయన కోర్టుకు అటెండ్ అవ్వడం, అది కోర్టుకు అటెండ్ అయినట్టుగా లేదు. అది ఒక రాజకీయ ప్రచార సభకి, తన రాజకీయ పార్టీ కార్యాలయానికి వెళ్తున్నట్టుగా పెద్ద ర్యాలీ, బేగంపేట విమానాశ్రయంలో దిగితే పెద్ద ర్యాలీ. ఆ ర్యాలీలో బ్యానర్స్ ఏంటి? రఫ్ ఆడిస్తాం, గంగాలమ్మ జాతరలో నరికినట్టుగా నరుకుతాం, మాకు మ్యాజిక్ ఫిగర్ 88 వస్తే. ఏంటది? ఏంటి ఆ అరాచక మనస్తత్వం? ఎవరిని నరుకుతారు మీరు? మీరు కోర్టుకు హాజరవ్వమని చెప్పి ఆదేశాలు ఇచ్చిన కోర్టుని నరుకుతారా? లేకపోతే అడ్డుపెట్టిన సిబిఐ వాళ్ళు నరుకుతారా? లేకపోతే కేసులు పెట్టిన ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నరుకుతారా? ఎవరిని నరుకుతారు మీరు? రఫ్ గంగాలమ్మ జాతరలో నరికినట్టు ఎవరు నరుకుతారు? చెప్పండి, ఎవరు నరుకుతారు? పేరు పెట్టి చెప్పండి. పలానా వాళ్ళ మేము నరుకుతాం అని చెప్పండి. మీరు మనుషులేనా అసలు? రాజ్యాంగ సూత్రాలు తెలుసా మీకు అసలు? అవా బోర్డులు, బ్యానర్స్. కోర్టుకి అటెండ్ అయ్యేటప్పుడు అంతమంది జనమా? దేనికి జనం? ఒక ర్యాలీ తీస్తారా మీరు కోర్టుకి? ఏం బల ప్రదర్శన ఏంటి కోర్టుకి? కోర్టుకు మీరు బల ప్రదర్శన చూపిస్తారా? లేదా కోర్టుకు వినయం చూపిస్తారా? కోర్టుకి గౌరవం చూపించాలి, కోర్టు మీద వినయం చూపించాలి, కోర్టు మీద నమ్మకం చూపించాలి. అది రాజ్యాంగం మనకి చెప్పింది. అంటే కోర్టుకు బల ప్రదర్శన చూపిస్తారా? ఏమనుకుంటున్నారు మీరు అసలు? ఇదంతా ఎందుకు చేశారు అంటే, ముందు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించుకోవడానికి, కోర్టు అటువంటి మినహాయింపులు ఇవ్వడానికి ఈవేళ ఈ సినిమా షూటింగ్ ఏర్పాటు చేశాడు ఆయన. ఈ అరాచక సినిమా షూటింగ్ ఏర్పాటు చేశాడు ఆయన. ఆ బ్యానర్స్ రఫ్ ఆడిస్తాం, గంగాలమ్మ జాతరలో నరికేస్తాం, ఇవా కోర్టుకి అటెండ్ అయ్యేటప్పుడు చేసే పనులు. మీ వ్యక్తిగత హాజరుని మినహాయించుకోవడానికి రాజ్యాంగాన్ని అవమానపరుస్తారా? కోర్టులకు అవమానం తీసుకొస్తారా? కోర్టులని హేళన చేస్తారా మీరు? కోర్టులకే సవాలు విసురుతారా మీరు? అంతర్ గొప్ప వ్యక్తులా మీరు? డెబ్బై 75 సంవత్సరాల్లో ఇటువంటి సంఘటన ఎప్పుడు జరగలేదు. జరగకూడదు. ఇది మహా దౌర్భాగ్యం. ఇటువంటి సంఘటనలు జరగకూడదు. చాలా ప్రమాదం. అంచిత ముఖ్యంగా న్యాయస్థానాలన్నీ, అది సిబిఐ కోర్టు, నాంపల్లి సిబిఐ కోర్టు న్యాయస్థానం కానీ, లేదా తెలంగాణ హైకోర్టు కానీ, లేదా గౌరవ సుప్రీంకోర్టు కానీ, వీటి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి. సుమోటుగా కేసు ఫైల్ చేయాలి, విచారణ జరిపించాలి కోర్టులు. ఇది ఆదిలోనే అడ్డుకట్ట వేయకపోతే ఇదొక చెడు అంటువ్యాధి 10 మందికి పాకుతుంది. ప్రతి వాళ్ళు, చిన్నవాడు పెద్దవాడు, ప్రతి వాడు కోర్టులని సవాలు విసురుతాడు, కోర్టులకి, న్యాయస్థానాలకు సవాలు విసురుతాడు. అటువంటిప్పుడు మాలాంటి సామాన్య వ్యక్తులకు న్యాయం ఎక్కడ దొరుకుతుంది? దొరికే అవకాశం ఉంటుందా అసలు? ఇందిరాగాంధీ ఎలక్షన్ జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు జగ్మోహన్ లాల్ సిన్హా మహానుభావుడు,
అటువంటి న్యాయమూర్తులు కావాలి ఇప్పుడు. ఈ ఆర్థిక ఉగ్రవాదుల చేతుల నుంచి దేశాన్ని రక్షించాలన్నా, అరాచక శక్తుల నుంచి దేశాన్ని రక్షించాలన్నా, సామాన్య మానవుల్ని రక్షించాలన్నా జగ్మోహన్ లాల్ అటువంటి న్యాయాధీశులు కావాలి. ఇది అటువంటి న్యాయమూర్తులు కావాలి. అది చిన్న కోర్టు అయినా, హైకోర్టు అయినా, సుప్రీంకోర్టు అయినా. నిష్పక్షపాతంగా, ధైర్యంగా తీర్పులు చెప్పి ఈ దేశాన్ని కాపాడాలి, సామాన్య మానవులను కాపాడాలి, రాజ్యాంగాన్ని కాపాడాలి. ఇటువంటి అరాచక శక్తులకి ఎటువంటి అవకాశం ఇవ్వకూడదు. కోర్టుకు హాజరవడానికి ర్యాలీలు ఏంటండి, బల ప్రదర్శనలు ఏంటి, ఆ బల ప్రదర్శనలో ఆ బ్యానర్స్ ఏంటి, రఫాడిస్తాం, గంగాళమ్మ జాతరలో నరికేస్తాం, ఇవా కోర్టుకు హాజరయ్యేటప్పుడు? ఇది కోర్టుకు హాజరవుతున్నారా, లేకపోతే ఒక రాజకీయ మీటింగ్కి హాజరవుతున్నారా? అంటే ముఖ్యంగా న్యాయస్థానాల మీద చాలా పెద్ద బాధ్యత ఉంది ఈ విషయంలో. ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆడిన అరాచక నాటకంలో చర్యలు తీసుకోవాలి కంపల్సరీగా. ఇది సామాన్య మానవుడి యొక్క గళం. సుమోటోగా చర్యలు తీసుకోవాలి. అది నాంపల్లి సిబిఐ కోర్టు అవనివ్వండి, లేదా తెలంగాణ హైకోర్టు అవనివ్వండి, లేదా దేశ సుప్రీంకోర్టు అవనివ్వండి, ఎవరైనా సరే సుమోటోగా చర్యలు తీసుకోవాలి. ఇటువంటివి మళ్ళీ పునరావృతం అవ్వకూడదు. ఇది దేశానికి మంచిది కాదు, మన రాజ్యాంగానికి మంచిది కాదు, ప్రజాస్వామ్యానికి అసలే మంచిది కాదు. అంటే ఆదిలోనే ఇటువంటి వాటిని అణగదొక్కకపోతే ప్రజాస్వామ్యం మనుగడే ఉండదు. ప్రజాస్వామ్యం మనుగడ ఉండకపోతే మన రాజ్యాంగం ఏమవుతుంది భగవంతుడికే తెలియాలి. అంచేత నేను ఒక సీనియర్ సిటిజన్గా అన్ని న్యాయస్థానాలని, చిన్న కోర్టు దగ్గర నుంచి అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు వరకు రెండు చేతులు పెట్టి హృదయపూర్వకంగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. తగిన చర్యలు సుమోటుగా తీసుకోండి. ఈరోజు జరిగిన జగన్ విషయంలో అటువంటివి మళ్ళీ జరగకుండా ఉండి చర్యలు తీసుకోవాలి. మీరు మాలాంటి వారికి రక్షణ కల్పించాలి, న్యాయం కల్పించాలి. ఇటువంటి వ్యక్తులు రాజకీయాలకు తగరవు, పాలనకు తగడవు. అరాచక మనస్తత్వం ఉన్నవాళ్ళు రాజకీయాల్లో ఉండకూడదు, పాలనలో అసలు ఉండకూడదు. అంచేత అతనికి ఇచ్చిన బెయిల్ 12 సంవత్సరాల క్రితం ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలి. ఎంతోమంది కోర్టుని ప్రభావితం చేసేయడానికి పూడుకున్నాడు ఆయన. సాక్షులను ఇంకెంత ప్రభావితం చేస్తాడు. ఇవాళ తన బల ప్రదర్శన ద్వారా కోర్టుని, న్యాయస్థానాన్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నించిన మనిషి సిబిఐ కేసులలో, ఈడీ కేసుల్లో సాక్షుల్ని ప్రభావితం చేయలేడా? అది చాలా చిన్న విషయం ఆయనకి. అంచేత బెయిల్ కూడా ఇమ్మీడియట్గా క్యాన్సిల్ చేయాలి. ఆయన బయట ఉండడం తగ్గ మనిషి కాదు. ఇది ఈవేళ దేశంలో ఉన్న అన్ని న్యాయస్థానాలని, చిన్నదైన దగ్గర నుంచి పెద్ద న్యాయస్థానం, ఆఖరి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును కూడా రెండు చేతులు పెట్టి ప్రార్థిస్తున్నాను. వెంటనే చర్యలు తీసుకోండి. ఆయన బెయిల్ రద్దు చేయండి.
ప్రజల్లో ఉండదగ్గ మనిషి కాదు ఆయన. రాజకీయాలలో ఉండదగ్గ మనిషి కాదు ఆయన. రద్దు చేయండి, దయచేసి రద్దు చేయండి. ఇక మా సోదరీమణులందరికీ ఈ వీడియో అందరూ శాంతం చూడాలని, చూసి మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియపరచాలని అందరినీ కోరుతున్నాను, ప్రార్థిస్తున్నాను. అలాగే మా ఘనవిహీన న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరూ దయచేసి. అలాగే బెల్ ఐకాన్తో సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.